మార్నింగ్. యూర్ వాచింగ్ మీ ఆన్ వన్ అండ్ ఓన్లీ 199 టీవీ. నేను మీ ప్రియా ఇన్ మార్నింగ్ కాఫీ. సో ఎలా ఎంజాయ్ చేశారు? వీకెండ్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ కాబట్టి ఈరోజు కూడా నేను చాలా అప్డేట్స్తో వచ్చేసాను, మీకు చెప్తాను. సో చక్కగా మాట్లాడుకుందాం, అప్డేట్స్ చెప్పుకుందాం, అన్ని విశేషాలు చెప్తాను. మరి ముందుగా ఈరోజు అమృత గడియలు మనకు వచ్చేసి తెల్లవారుజామున 3:57 ఉంది. అలాగే మరి వర్జం అయితే ఇవాళ లేదు. అలాగే రాహుకాలం వచ్చేసి మనకి మార్నింగ్ తెల్లవారుజామున 7:30 నుంచి 9 గంటల వరకు ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి. మరి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తా. ముందైతే మంచిని స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మరి ఈరోజు ఫ్రెష్గా మండేని ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు మంచి మాట మనకి, కంటి చూపు లేనివాడు కాదు అంధుడు, చేసిన తప్పులను తెలుసుకోలేని వాడే నిజమైన అంధుడు. ఎస్, అసలు కంటి చూపు లేని వాళ్ళు నిజమైన అంధులు కాదు. మనం చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేస్తూ అసలు మనం చేసిన తప్పులు మనం తెలుసుకోలేక ఉంటాం కదా. సో వాళ్ళే నిజమైన అంధులు అనమాట. ఎంత చక్కటి మంచి మాట కదా. చూసారా దేన్ని ఎంతో మంచిగా స్టార్ట్ చేశానో. మరి నెక్స్ట్ అలాగే ఒక మంచి పాట ప్లే చేస్తాను, చూసి ఎంజాయ్ చేద్దాం. చూడకు సూదిలా నవ్వకు, ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు, నడుముని మెలిపెడుతూ ఉసురే తీయకు, సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు, సూటిగా చూడకు సూదిలా నవ్వకు. అంతఃపురం సంతోషమై వెలిగిందిగా, అందాలనే మించే అందం అడుగేయగా, అంతా నీ వల్లే నిమిషంలో మారిందంట, బంతి పువ్వల్లే నా చూపే వెచ్చిందంట, సూటిగా చూడకు నాకు పెళ్లి వద్దు, నీ చెల్లి వద్దు, నేను కాశీకి వెళ్ళిపోతాను. మా చెల్లి పెళ్లి చేసుకోవాలి. ప్లీజ్ బాబు.
ఓకే. మంచి సాంగ్ చూపించాను కదా! ఇదే అయితే మళ్ళీ నితిన్ ఈ మూవీతోనే మళ్ళీ ఫామ్‌లోకి వచ్చేసారనమాట. ఇదైతే 100 డేస్ మూవీ 'ఇష్క్' అండ్ దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మరి మన నితిన్ వాళ్ళ అక్కే ప్రొడ్యూస్ చేశారనమాట. చూసారా? సాంగ్‌తో పాటు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో. మరి నెక్స్ట్ అయితే ఈరోజు చిలిపి ప్రశ్నలు ఏమున్నాయో చూద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నా, జాగ్రత్తగా వినండి, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి అమ్మ అంటే దగ్గరకు, అయ్యి అంటే దూరంగా పోయేవి ఏమిటి? బాగా ఆలోచించండి, ఎందుకంటే చాలా ఈజీ క్వశ్చన్, ఎవరైనా ఈజీగా చెప్పగలరు అనమాట. మరి సెకండ్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ మనకి అంకలు పొంకలు లేనిది ఏమిటది? క్వశ్చన్ చిన్నదే, ఆన్సర్ కూడా చాలా ఈజీ అనమాట. బాగా ఆలోచించండి, ఆన్సర్ చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ పేరు? హరికృష్ణ. హరికృష్ణ గారు, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే, మరి మండే అని ఇంత డల్గా ఉన్నారా, లేకపోతే ఎప్పుడు ఇలాగే ఉంటారా? జస్ట్ ఇప్పుడు ఇంతకు ముందే లేచాను. హా? ఈ షో చూద్దామని ఇప్పుడే లేచాను. ఓ, ఇప్పుడే లేచారా? సో కొంచెం డల్నెస్ ఉందా? మరి ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా, ఫుల్ జోష్గా మాట్లాడండి. ఓకే. మరి ఇప్పుడు క్వశ్చన్స్ అడిగే విన్నారా? విన్నాను. మరి ఆన్సర్స్ తెలుసా? ఫస్ట్ ఆన్సర్ చెప్పమంటావా? చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ పెద్దవాళ్ళు. పెదాలు. మరి సెకండ్ది? చూసేటప్పుడు లైన్ కనెక్ట్ అయింది. క్వశ్చన్ ఒకసారి చెప్పే ట్రై చేస్తాను. అంకలు పొంకలు లేనిది. అరే హరికృష్ణ గారు కాల్లో పడుకున్నారా? హలో, ఐడియా లేదండి అసలు. ఏం పర్లేదు, మీరు షో చూస్తూ ఉండండి. నేను షో ఎండింగ్లో 2 ఆన్సర్స్ చెప్తా, ఓకేనా? ఓకే. ఓకే, బాయ్ బాయ్. పోలేండి, అట్లీస్ట్ ఫస్ట్ కాలర్ ఒక ఆన్సర్ చెప్పారు. సెకండ్ ఆన్సర్ గురించి అందరూ ఆలోచిస్తూ ఉండండి, ట్రై చేస్తూ ఉండండి. ఈ లోపల మనందరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. అలాగే రాబడికి మించిన ఖర్చులు ఎదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. సో ఎక్కువ ఖర్చులైనా ఏం పర్లేదు, మీకు ఆర్థిక వెసులుబాటు అన్నీ ఉంటాయి. అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. మరి ఈరోజు చక్కగా మీరు హ్యాపీగా పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శిస్తారు. మరి నెక్స్ట్ అయితే వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. సో మీ వ్యాపారం, మీ బిజినెస్ పెరగాలి అంటే ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది మీరు. అలాగే సన్మానాలు, సభల్లో పాల్గొంటారు. మరి అలాగే దైవ శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మరి దైవ కార్యక్రమాల్లో అలాగే సేవా కార్యక్రమాల్లో మీ వంతు మీరు సహాయం చేస్తారు. అలాగే మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈరోజు. నెక్స్ట్ అయితే మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి మీ కుటుంబంలో సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈరోజు ఒక శుభకార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మరి అలాగే ఒక శుభకార్యం ఉంటుంది, దాన్ని హ్యాపీగా కంప్లీట్ చేస్తారు, ఎలాంటి ఆటంకాలు లేకుండా. అలాగే యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మరి అనుకోకుండా ఒక పుణ్యక్షేత్రాన్ని కూడా సందర్శిస్తారంట. మొత్తానికి ఈరోజు అంతా చాలా పుణ్యమే మీకు. నెక్స్ట్ అయితే కర్కాటక రాశులకి ఎలా ఉందో చూద్దాం. మరి ఈరోజు మీరు చేసే దైవ శుభకార్యాల్లో మీ సేవలకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు ఇవాళ ఎలాంటి సేవ చేసినా కానీ మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. విద్యార్థులకు లక్ష్యం పట్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. మరి విద్యార్థులకు, స్టూడెంట్స్ కూడా వాళ్ళు అనుకున్న గోల్ ఏంటి, లేకపోతే ఒక గోల్ అన్నది వాళ్ళకు కూడా ఏర్పడుతుంది. ఓర్పు ముఖ్యమని గమనించండి. మరి ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్, మీకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఓర్పు అనేది చాలా ముఖ్యమని తెలుసుకోండి. నెక్స్ట్ అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు
ఈరోజు స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. మరి మనం కూడా సంపాదించాలి అనే స్త్రీలలో కొంచెం ఎక్కువ ఆశలన్నీ కూడా బలపడతాయి. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. మరి మధ్యవర్తిత్వం, హామీ వీటన్నిటికీ కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈరోజు మీరు కొన్ని సమస్యల పరిష్కారానికి గత అనుభవాలు తోడ్పడతాయి. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా మీ బిఫోర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా పనికొస్తుంది అన్నమాట. సో అవి యూస్ చేసుకొని ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని, ప్రాబ్లమ్స్ని అన్నిటినీ సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిదన్నమాట. అలాగే మీకు అందమైన ప్రశాంతమైన వాతావరణంలో ఉంటే మీ గమ్యం వైపు ముందడుగేస్తారు. సో ముందుగా మీరు ప్రశాంతమైన వాతావరణం మీ చుట్టూ ఉండాలి. అప్పుడే అసలు మీ గోల్ ఏంటి, మీ గమ్యం ఏంటి అని ఆలోచించి ఆ దిశగా మీరు ప్రయాణిస్తారనమాట. సో ఈరోజు ముందు మీరు మానసికంగా కూడా చుట్టూతా కూడా హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పుకోండి. నెక్స్ట్ అయితే తుల రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మరి మీకు ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. అలాగే కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిని శ్రద్ధగా వహించి వాటిని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అనమాట. అలాగే ఆలయాలను సందర్శిస్తారు, పెద్దలను, ప్రముఖులను కలుసుకుంటారు. సో ఈరోజు మీకు కూడా చాలా బాగుంది. హ్యాపీగా ఆలయాలు సందర్శిస్తారంటే, ప్రముఖుల్ని కలుసుకుంటారంటే ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. ఈరోజు ఫుల్గా హ్యాపీగా ఉండండి. మరి నెక్స్ట్ అయితే వృశ్చిక రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు దైవ సేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అలాగే మీ పరిచయాలు మీకు ఆశ్చర్యకరమైన అనుభూతిని ఇస్తాయి. అలాగే మీ హుందా, మర్యాద ఎదుట వారిని ఆకర్షించి మీకు సత్ఫలితాలు అందిస్తాయి అన్నమాట. సో మీ హుందాతనమే మీకు ఈరోజు మంచిగా ఫలితాలు ఇస్తుంది అనమాట, రిజల్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే ధనుస్సు రాశులకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ప్రతి విషయంలోనూ ఓర్పు, సఖ్యత అవసరం. మరి ఈరోజు మీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రస్తుతానికి వాయిదా వేయడం శ్రేయస్కరం. మరి దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఏమైనా ఆలోచనలు ఉంటే ప్రస్తుతానికి వాయిదా వేయడం చాలా మంచిది. నెక్స్ట్ అయితే మకర రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మరి ఈరోజు విద్యార్థులకు విద్యా విషయాల పట్ల ఏకాగ్రత అవసరం. మీరు వృత్తి, వ్యాపార, ఆర్థిక వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టండి. అలాగే మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. సో తొందరపాటులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. బాగా ఆలోచించి ఈరోజు ఏదైనా డెసిషన్ తీసుకోండి. నెక్స్ట్ అయితే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు మీరు వ్యాపార అభివృద్ధికి నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. అలాగే మీ సంకల్ప సంరక్షణ గుణాలు మీకు విజయ అవకాశాలు అందిస్తాయి. సో మీ సంకల్పమే మీకు విజయ అవకాశాలని అందేలా చేస్తాయి. సో ఎప్పుడు గట్టిగా సంకల్పించండి, డెఫినెట్గా అయి తీరుతుంది. మరి నెక్స్ట్ మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఈరోజు ఉద్యోగస్తుల శ్రమ, సమర్థతలకు మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చక్కగా చురుగ్గా పాల్గొంటారు. అలాగే ఉన్న దాంట్లో సంతృప్తి చెందిన అదే మంచిది. మరి ఉన్న దాంట్లో ఉన్నంత హ్యాపీగా ఫీల్ అవుతే చాలు, అదే మనకి చాలా పెద్ద హ్యాపీనెస్ అన్నమాట. సో చూసాం కదా, మొత్తానికి అయితే ఈరోజు మనందరి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసాం కదా. చక్కగా ఈరోజంతా కూడా హ్యాపీగా గడిపోయింది. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తా, కానీ ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. మరి ఇప్పుడు మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో 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 హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చెప్పండి చందు గారు, ఎలా ఉన్నారు? హ్యాపీనా? మరి వీకెండ్ నేను చాలా బాగున్నా. వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? బాగా ఎంజాయ్ చేస్తాను. సండే కదా, ఇంట్లో కూర్చొని హై టీవీలు చూస్తాను. టీవీ చూసి ఎంజాయ్ చేస్తారు, ఇంక బయటకి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలి. ఓకే, సో మొత్తానికి ప్లెజెంట్ సండే ఎంజాయ్ చేశారు హ్యాపీగా. అవును. కొత్తగా మూవీస్ ఏం చూసారా? కొత్తగా మూవీస్ అంటే అవి చూసాను. ఏ మూవీ?
ఇప్పుడు మీ పేరు గుర్తు రాదా? మూవీ చూసారు కానీ పేరు గుర్తు రావట్లేదా? సూపర్ అసలు. సరే ఈసారి మూవీ చూసినప్పుడు కనీసం దాని పేరు గుర్తుపెట్టుకుంటే ఎవరైనా అడిగినప్పుడు చెప్పొచ్చు, ఓకేనా? చెప్తాను. మరి ముందుగా ఈరోజు నేను క్వశ్చన్స్ అడిగా కదా, వాటికి ఆన్సర్స్ చెప్పండి. అది ఫస్ట్ దానికి ఆన్సర్ తెలుసు, ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళు పెదాలని. సెకండ్ దానికి? రెండో దానికి ఏంటి అంకెలు బంకెలు అంటే ఏంటి, అంకెలు అంటే ఏంటో తెలియలేదు. సో మొత్తం అంకెలు అంటే నెంబర్సా? అంకెలు అంటే నెంబర్స్ కాదు, మీరు అలా అడగకూడదు. అంకెలు పొంకలు లేనిది అదొక ఏమంటారు, అది అంతే. అంకెలు పొంకలు లేనిది. తెలీదా ఆన్సర్? తెలీదు. సరే పర్లేదు, నాకు ఆలోచించేదేమో అనుకున్నా, మీరైనా ఏం పర్లేదు. ఒక ఆన్సర్ చెప్పారు కాబట్టి షో ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. సో సెకండ్ క్వశ్చన్ కొంచెం కష్టమని నాకు తెలుసు, అయినా సరే బాగా ఆలోచించండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. మరి నెక్స్ట్ అయితే ఈరోజు మీకు ఒక విషయం తెలుసాలేముందో చూద్దాం. మరి జాబ్ అప్డేట్ చెప్పేసిన, జాగ్రత్తగా వినండి. అండ్ ఈరోజు జాబ్ వచ్చేసి మనకి కోర్ టెక్నికల్లో ఉందన్నమాట. మరి దీని పోస్ట్ వచ్చేసి కోర్ టెక్నికల్ పోస్టే. క్వాలిఫికేషన్ BVSA, అలాగే MA, MBA, PGDM, అలాగే BE, BTech, మరి అలాగే డిప్లొమా, LLB. సో ఈ స్ట్రీమ్స్లో మ్యాక్సిమం అన్ని స్ట్రీమ్స్ కవర్ అయ్యాయి కదా. ఈ స్ట్రీమ్స్లో ఎవరేం కంప్లీట్ చేసినా కానీ హ్యాపీగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. మరి దీని వెబ్సైట్ వచ్చేసి మనకి www.coretechnical, అండ్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి December 9th, 2014 అనమాట. అండ్ ఈ లొకేషన్ కూడా ఎనీవేర్ ఇన్ ఇండియా అనమాట. సో ఇండియాలో చాలా పోస్టులు పడ్డాయి. కోర్ టెక్నికల్ అనే దాంట్లో మీరు వెళ్ళండి, హ్యాపీగా జాబ్ సంపాదించండి, జాబ్ అప్లై చేసుకోండి. అండ్ ఎవరైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారో చూసేద్దాం. హలో. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ ప్రియా. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. మరి మీ పేరు? ముక్తేశ్వరం. ఆ? ముక్తేశ్వరం. ముక్తేశ్వరం. శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. చెప్పండి శ్రీనివాస్ గారు, ముందుగా ఇవాళ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. ఒకటేమో పెదవులు, ఇంకా అందరికంటే రెండోది అంకెలు బంకెలు లేనిది. ప్రియా అనుకుంటున్నానండి. ఆన్సర్ అది కాదేమో అని నాకు అనిపిస్తున్నది. అసలు మీరు అంత చెప్పండి. మార్నింగ్ కాఫీ కదండి, కదంటే హ్యాపీగా ఉండాలి కదా. అవును, అందుకే అంకెలు బంకులు లేనిది ప్రియా అనుకుంటున్నాను నేను. వావ్, అసలు ఎంత బాగా చెప్పారు తెలుసా ఆన్సర్. ఇదే కరెక్ట్ అవ్వాలని అనుకుందాం. ఆన్సర్ ఏదైనా సరే నేను మార్చేస్తాను, లాస్ట్కి ప్రియానే ఆన్సర్ పెడతాను నేను. మొత్తానికి చక్కగా 2 ఆన్సర్స్ చెప్పేశారు. మరి ఇది షో ఎండింగ్లో చూద్దాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి మీరు కూడా ఇలాగా కాల్ చేయండి, ఆన్సర్స్ చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈరోజు ట్రావెల్ ఏముందో చూద్దాం. ఓకే, ఈరోజు ట్రావెల్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూసి వచ్చేద్దాం. కుమార పర్వత శిఖరం పైభాగం అద్భుత ప్రకృతి సౌందర్యాలను కలిగి ఉంటుంది. కుమార పర్వతాన్ని పుష్పగిరి అని కూడా అంటారు. ఈ శిఖరం కూర్గ్ జిల్లాలో ఉంది. కుమార పర్వత శిఖరం ఈ జిల్లాలో 2వ అత్యధిక ఎత్తుగల శిఖరంగా కూడా పరిగణించబడుతుంది. ఈ పర్వత ట్రెక్కింగ్ రూట్ చాలా ప్రసిద్ధ ఆకర్షణగా ఉంటుంది. ఈ ప్రదేశం సౌత్ కెనరా జిల్లాతో సరిహద్దును పంచుకుంది. ట్రెక్కింగ్ చేసే మార్గంలో అందమైన సహజ ప్రకృతి దృశ్యాలు కల కుక్కే సుబ్రహ్మణ్య యాత్రాస్థలం కూడా చూడొచ్చు. ఈ పర్వత ట్రెక్కింగ్లో ప్రత్యేకించి వర్షాకాలంలో అనేక కీటక మరియు వృక్ష సముదాయాలను తాజా అనుభూతులతో చూడొచ్చు. ట్రెక్కింగ్ ఒక మరువలేని అనుభవంగా ఉంటుంది. వర్షాకాల సమయంలో కనపడే కుమార పర్వత అద్భుత ప్రకృతి సౌందర్యాలు, పడమటి కనుమల్లో కల ఈ పర్వత ప్రదేశం అధిక వర్షాలను పొందుతుంది. ఈ కారణంగా ఇక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
మరి చూసారు కదా కూర్గ్లో ఒక మంచి ప్లేస్ చూపించాను, చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో, నా పేరు రెడ్డి అండి. మీ పేరు? నా పేరు రెడ్డి అండి, అమలాపురం నుంచి. రెడ్డి. చెప్పండి. ఓకే రెడ్డి గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. మరి గట్టిగా మాట్లాడండి. చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? నేను చదువుతున్నానండి, బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయరా? చెప్పండి. ఓకే, మరి బీటెక్ ఫస్ట్ ఇయర్ రాగానే ఎలా అనిపించింది కాలేజ్ లైఫ్? బాగుందండి. బాగుందా? అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? చేస్తామండి. అయినా కో ఎడ్యుకేషన్ కదా, ఇంక ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చేస్తాం. అదేనా అనుకున్నా. ఇంకా మరి ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎవరు లేరా? ఉన్నానండి, అదే గుడికి వెళ్ళారు ఇవాళ లాస్ట్ డేట్ కదా. అందుకేనే అంత ఫ్రాంక్గా ఒప్పుకున్నారు కో ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేస్తామని. మరి రెడ్డి గారు చెప్పండి. చెప్పండి, ఆన్సర్ చెప్పండి 2 క్వశ్చన్లకి. అంటే మాకు పవర్ లేదండి, ఇక్కడ కూర్చుని చూడలేదండి ఇవాళ. అబ్బా సూపర్, ఏం ఆన్సర్ ఇదే ఎక్స్పెక్ట్ చేయలేని ఆన్సర్ చెప్పారు మీరు. ఇప్పుడే పోయిందా షో? స్టార్టింగ్ అప్పుడే పోయిందా? అదే ఫస్ట్ నుంచి లేదండి, నేను అప్పుడే. అయ్యా, మీరు మిస్ అయ్యానని ఏం ఫీల్ అవ్వద్దు. యూట్యూబ్లోకి లాగిన్ అయ్యి చక్కగా అప్డేట్ చేసుకోండి, ఓకేనా? ఓకే. హలో, క్వశ్చన్ చెప్పొచ్చు కదా? క్వశ్చన్ అడగాలా? సరే. అమ్మ అంటే దగ్గరకు, అయ్యా అంటే దూరంగా. చదవాలండి. చాలు, చాలా చక్కగా చెప్పారు ఆన్సర్. మరి ఇది మాక్సిమం కరెక్టో కాదు మనం షో ఎండింగ్లో చూద్దాం. మీరైతే యూట్యూబ్లో వాచ్ చేయండి. సో కరెంట్ లేదని బాధపడద్దు, లేకపోతే సరిగ్గా ఆ టైంకి కరెంట్ కట్ అయినా ఏమైనా మీరు ఒకవేళ పొరపాటున బయటికి వెళ్ళినా కూడా ఇవేమి టెన్షన్ తీసుకోకలేదు. అప్డేట్స్ అన్నీ కూడా చక్కగా యూట్యూబ్లోకి లాగిన్ అవుతాయి, మళ్ళీ మన అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే ఫేస్బుక్లో కూడా ఎంటర్ అయ్యి 99 టీవీ మార్నింగ్ కాఫీలోకి వెళ్ళి లైక్స్, కామెంట్స్, అలాగే షోస్ కూడా హ్యాపీగా కవర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, మరి ఈరోజు అప్డేటెడ్ గోల్డ్ రేట్స్ ఒకసారి చూద్దాం. మనం 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రామ్స్లో ఎంత ఉందో చూద్దాం. హైదరాబాద్లో 26,780, ముంబైలో 26,525, మరి అలాగే మనకి చెన్నైలో 26,700 అనమాట. అండ్ ఇవైతే అప్డేటెడ్ గోల్డ్ రేట్స్. సో కొంచెం తగ్గాయి, మళ్ళీ పెరగకుండానే హ్యాపీగా గోల్డ్ అంతా కొనేసుకోండి, ఎందుకంటే మనకి జాన్లో ఇంకా చాలా పండుగలు ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ అయితే ఈరోజు ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. మరి ముందుగా ఈరోజు ఈవెంట్ రవీంద్ర భారతిలో ఏముందో చూద్దాం. మరి రవీంద్ర భారతిలో మనకి ఈవెంట్ వచ్చేసి సాయంత్రం 6:30 సేవా ధార్మిక పురస్కారాల ప్రదానం, అలాగే సన్మానం. ఇదైతే మనకి రవీంద్ర భారతిలో ఈవినింగ్ 6:30కి. అండ్ ఇంకా ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకొక ఈవెంట్ వచ్చేసి మనకి త్యాగరాయ గాన సభలో అనమాట. మరి త్యాగరాయ గాన సభలో ఈవెంట్ వచ్చేసి మనకి సాయంత్రం 4 గంటలకు జీపీ ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వార్షికోత్సవ సందర్భంగా సినీ సంగీత విభావరి అనమాట. ఇదైతే సాయంత్రం 4 గంటలకి. అలాగే త్యాగరాయ గాన సభలోనే ఈవినింగ్ 6 o'clock ఇంకొక ఈవెంట్ ఉంది. అది వచ్చేసి పలుకే బంగారమయ్యే మాతృభాషగా తెలుగుపై సదస్సు. మరి ఈ 2 ఈవెంట్స్ కూడా త్యాగరాయ గాన సభలోనే, ఒకటి 4 o'clockకి, ఒకటి 6 o'clockకి. సో మండే కాబట్టి ఈరోజు జాబ్కి వెళ్ళాలని అనిపించదు, కానీ బలవంతంగా వెళ్ళి వస్తాం కాబట్టి హ్యాపీగా ఈవెంట్స్తో ఎంజాయ్ చేస్తే మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది, సెట్ అయిపోద్ది. రేపు మళ్ళీ జాబ్కి వెళ్ళి వచ్చేయచ్చు అనమాట. సో మీరు గుర్తుంది కదా, ఈ షోని మిస్ అయిపోయినట్టయితే అసలు టెన్షన్ తీసుకోవద్దు, ఎందుకంటే యూట్యూబ్లోకి లాగిన్ అయితే మళ్ళీ అప్డేట్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఫేస్బుక్ కూడా లాగిన్ అవ్వండి, చక్కగా ఏ మొహమాటం లేకుండా హ్యాపీగా లైక్స్, కామెంట్స్ అన్నీ షేర్ చేసుకోండి. మరి ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు, చూసేద్దాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు? భరత్. భరత్ గారు చెప్పండి. టీవీ వాల్యూమ్ ఫుల్ మ్యూట్లో పెట్టేయండి. పెట్టామండి. పెట్టారా? థ్యాంక్ యూ సో మచ్. మరి ఎందుకు మీరు అంత డల్గా మాట్లాడుతున్నారు? ఇవాళ మండే కదండి. ఆహా, ఏమన్నా ఆన్సర్ చెప్పారు అసలు. మండే డల్గా ఉంటారా? అంటే కాలేజీకి వెళ్ళారు కదా.
అయ్యో కాలేజ్కి మళ్ళీ మండే వెళ్తే ట్యూస్డే నుంచి వెళ్ళాలనిపిస్తుంది. సండే హాలిడే తీసుకోబోద్ది ఇది అప్పుడు కాలేజ్కి వెళ్తే. ఏంటండి? ఇవాళ మండే కాబట్టి అలాగే అనిపిస్తుంది. ఇవాళ వెళ్తే మళ్ళీ రేపటి నుంచి కంటిన్యూస్గా వెళ్ళాలనిపిస్తుంది. అందుకే కదండి. మరి ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయరా? ఇప్పుడే కాలేజ్లోకి ఎంటర్ అయ్యారు కదా, ఇంకా హ్యాపీ ఉండాలి. కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇవాళ వెళ్ళట్లేదండి. హా? ఇవాళ వెళ్ళట్లే కాలేజీ. వావ్ సూపర్ డుమ్మానా. యా, మీ షో చూసుకుంటే కూర్చున్నానండి. కాలేజ్కి వెళ్ళట్లేదు అంటే ఆ ఫేజ్లో స్మైల్ అసలు ఆ హ్యాపీనెస్ వేరు కదా. అది కాదండి, మీ షో ఒక డిఫరెంట్ అండి. షో చూస్తూ కూర్చుని పోయారు. అయితే షో అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళండి. కాలేజ్ అయితే అది కాదు, చెప్పండి. అన్ని షోస్ కంటే మీరు ఒక ప్రత్యేకంగా ఉంటాయి కదా. అవునా, చాలా బాగుంది కదా షో. అట్లా కాదు, అన్ని షోస్ అయితే ఓన్లీ సాంగ్స్ వేస్తారు, మీ దాంట్లో రాశులని ఎక్స్ట్రా చూస్తారు కదా. అప్డేట్స్ అన్నీ చెప్తాను నేను, చక్కగా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా ఉంటాయి మన దాంట్లో, మన షోలో. అదే అండి మీలో ఒక ప్రత్యేకంగా. ఎస్ మా చక్కగా ఇలాగ షో చూస్తూ ఉండండి. నేను క్వశ్చన్స్ అడిగే కదా, ఆన్సర్ చెప్పండి. ఏముందండి, అందరు చెప్తే నేను చెప్తాను. అందరు చెప్పేవైనా మీరు కూడా చెప్పండి. ఏముంది, ఫస్ట్ మిక్స్, సెకండ్ ఐ డోంట్ నో. ఓకే సూపర్ చెప్పారు ఆన్సర్ మొత్తానికి. ఇది కరెక్టో కాదో మనం షో ఎండింగ్లో చూద్దాం, ఓకేనా? ఓకే బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ అయితే ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, మరి ముందుగా ఈరోజు హైదరాబాద్లో వెదర్ ఎలా ఉండబోతుంది అంటే మినిమం 16 degrees సెంటిగ్రేడ్, మ్యాక్సిమం 28. నెక్స్ట్ కర్నూలులో మినిమం 18, మ్యాక్సిమం 30. అండ్ నెక్స్ట్ తిరుపతిలో మినిమం 20, మ్యాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్. అలాగే విజయవాడలో మినిమం 19, అలాగే మ్యాక్సిమం 29 degrees సెంటిగ్రేడ్. విశాఖపట్నంలో మనకి మినిమం 21, మ్యాక్సిమం 28. అలాగే వరంగల్లో మినిమం 16, మ్యాక్సిమం 28 degrees సెంటిగ్రేడ్. సో వెదర్ అప్డేట్ చూసాం అండ్ మిగిలిందల్లా క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే. మరి క్వశ్చన్స్ ఏంటో చూద్దాం, ఆన్సర్స్ కూడా చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి అమ్మ అంటే దగ్గరగా, అయ్యా అంటే దూరంగా వెళ్ళేవి. కరెక్ట్ ఆన్సర్ చెప్పారు ఈరోజు అందరూ, ఎందుకంటే ఈజీగా అడిగాను కాబట్టి. ఆన్సర్ వచ్చేసి పెద్దవులు. అమ్మ అంటే దగ్గరగా అవుతాయి, అయ్యా అంటే దూరంగా వెళ్తాయి. సో ఆన్సర్ అది. మరి సెకండ్ క్వశ్చన్ మనకి అంకలు పొంకలు లేనిది. దీనికి ఆన్సర్ వచ్చేసి శివలింగం. శివలింగం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మరి చూసాం కదా చక్కగా మండే అని అసలు ఏం డిసప్పాయింట్ అవ్వద్దు. షో చూసి ఫుల్గా ఎనర్జటైజ్ అయ్యారు కదా, ఈ రోజంతా కూడా హ్యాపీగా గడిపోయింది. మళ్ళీ రేపు కూడా మీ ప్రియ మీ ముందు ఉంటుంది చాలా అప్డేట్స్తో ఇన్ మార్నింగ్ కాఫీ. Until then, keep watching 99 TV. We are 99%. Bye bye.